అందరికీ నమస్కారం అండి. నా పేరు పీజే రఘురంజిత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంట్ బిల్స్ పెరిగాయని చెప్పి 27 డిసెంబర్ 27. ఇప్పుడు టైం ఎంత? 12 దాటేసింది కాబట్టి ఇప్పుడు 28. నేను 28 రికార్డ్ చేస్తున్నా. సో 27 ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఆయన కార్యకర్తలు, శ్రేణులు, పార్టీ ఎమ్మెల్యేస్ కానీ, మాజీ ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు మొత్తం అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం ధర్నాలు చేశారు. సో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్స్ పెంచేశారా? ఎలక్ట్రిసిటీ బిల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కాదా ఇది? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది. సో ఈ వీడియోని దయచేసి ప్రతి సామాన్యుడికి చేరవేయండి. ప్రతి ఒక్కరికి మీరు దయచేసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇది ఎక్కువ మందికి తెలియాలి, చాలామందికి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్ అన్నది చాలా చాలా క్రూషియల్ సబ్జెక్ట్ ఇది. సో మీరు మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ చేయండి. చాలామందికి వెళ్ళాలి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి వాస్తవాలు తెలియాలి. ఓకేనా? నేను విత్ సోర్స్ మాట్లాడబోతున్నా. నేను సోర్స్ లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. సో విత్ సోర్స్ మాట్లాడతా. అది కూడా నేషనల్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా అని నేను సాక్షిభూతంగా పెట్టుకుని మాట్లాడతా. ఓకేనా? దాని తాలూకు లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎస్, కంటెంట్లోకి వెళ్దాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు, చంద్రబాబు గారు బాధేశారు కరెంట్ బిల్స్ వేసి. అతను చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా బాధ వేసింది. ఒక 4 to 5 days బ్యాక్ అనుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక 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 పోస్టర్ అది వచ్చింది. ఫస్ట్ అక్కడ ఏముందో చదువుదాం ఫస్ట్. ఓకేనా? కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట, 6 నెలల్లోనే భారీగా ఛార్జీలు పెంచిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారం, ఛార్జీల పెంపుపై ఈ నెల 27, అంటే ఇప్పుడు టైం 28. ఈరోజు నేను 12:35 టైం, ఇప్పుడు నైట్ రికార్డ్ చేస్తున్నాను. సో నిన్న ఉద్యమం చేశారు, మొత్తం ఎంటైర్ నిరసన ఉద్యమాలు చేశారు. కింద చిన్న లైను, ఛార్జీల పెంపుని వెనక్కి తీసుకునేలా నిరసన, ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా నిరసన. ఇది పోస్ట్. నిజంగానే చంద్రబాబు గారు 15,000 కోట్లు అదనపు భారం వేశారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ పవర్ సర్ప్లస్లు తీసుకెళ్లారా రాష్ట్రాన్ని? సో దీనికి సంబంధించిన విశ్లేషణ చేద్దాం ఇప్పుడు. కంటెంట్లోకి వెళ్తే, చంద్రబాబు గారు పరిపాలనలో, అంటే 2014-2019 ఏదైతే ఉందో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవర్ సర్ప్లస్లో రాష్ట్రాన్ని నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ రాష్ట్రం పవర్ సర్ప్లస్లో ఉంది. అండర్లైన్ దిస్, పవర్ సర్ప్లస్లో అంటే అదనపు విద్యుత్ మన దగ్గర ఉంది ఆల్రెడీ. ఓకేనా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2022లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల 2024కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతను అప్పచెప్పేప్పుడు రాష్ట్రం పవర్ డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకు వెళ్ళింది? కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. 2022 ఆగస్ట్ 11 టైమ్స్ ఆఫ్ ఇండియాలో, నేను లింక్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైనటువంటి ఆర్టికల్ ఇది. అక్కడ ట్రూ అప్ ఛార్జెస్ ఎంత పెంచారన్నది క్లియర్ కట్గా రాసింది. దాని గురించి మాట్లాడు. 2021-22 3,082 crores పెంచారు. 2022-23 6,073 crores పెంచారు. 6,073 crores పెంచారు. 7 మధ్యలో 9 వేస్తే సరిపోయేది. 2023-2024 9,412 crores పెంచారు. సో గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు డ్రాప్ ఛార్జెస్ లేవు, అండ్ పవర్ పర్చేస్ ఛార్జెస్ కూడా లేవు. ఓకేనా? ఈయన అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. నోట్ దిస్ పాయింట్. 2022లో మొదలైంది ఇది గోల. తర్వాత చంద్రబాబు గారి హయాంలో ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేస్తున్నప్పుడు యూనిట్కి 5 రూపీస్ ఇచ్చి పర్చేస్ చేసేవాళ్ళు నార్మల్గా.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పటికి పవర్ పర్చేస్ అన్నది మనం 8 నుంచి 14 రూపాయలు పెట్టి పర్చేస్ చేయడం మొదలుపెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాడు అన్నయ్య రేట్లు పెంచింది. కాదు 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 అది మొత్తం ఆ పవర్ సెక్టార్కి సంబంధించింది మొత్తం ఈ జేబులోకి వెళ్తుంది. తర్వాత ఏపీ జెన్కోకు సంబంధించి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం కారణం ఏమైనా ఉండొచ్చు. లైక్ అడ్మినిస్ట్రేషన్ రాదు ఆయనకి, బటన్ నొక్కడమే పరిపాలన అనుకునే మైండ్ సెట్ అయింది పాపం చిన్నపిల్లాడు జగన్మోహన్ రెడ్డి గారికి. సో పాపం ఆయనకి అంత తెలీదు. ఆయన నాని సినిమాలో మహేష్ బాబు లాంటి క్యారెక్టర్ అయింది. ఆయనకి గవర్నెన్స్ అంటే ఐడియా ఉండదు. అండ్ ఈయన చేసిన కొన్ని తుగ్లక్ చర్యల వల్ల ఆ పవర్ సెక్టర్కి సంబంధించిన ఇన్వెస్టర్స్ చాలామంది వెళ్ళిపోయారు, పారిపోయారు. సో కాబట్టి డెఫిసిట్లోకి పోయింది. అండ్ ఓన్ ప్రొడక్షన్ మీద కాకుండా అదనపుగా బయట నుంచి కొనడం మొదలుపెట్టారు. ఇంకా దాంతో ఒక మొత్తానికి మూసుకుపోయింది. పవర్ సర్ప్లస్లో ఉన్నది, పవర్ డెఫిసిట్, పవర్ లేని పరిస్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది. సో ఇవన్నీ రీజన్స్ అనమాట దీనికి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరెంట్ ఛార్జెస్ అన్నది, పవర్ ఛార్జెస్ అన్నది దాదాపు 9 times పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మొన్న పెరిగింది. దీనికి చంద్రబాబు గారికి సంబంధం లేదు. నేను చెప్తుంది కరెక్టే. చంద్రబాబు గారి హయాంలో పవర్ కాస్ట్ పెరిగింది, కానీ దీనికి చంద్రబాబు గారికి సంబంధం లేదు. ఎలా? హౌ? చెప్తా వినండి. ఒక ఆర్టికల్ నేను ఇప్పుడు చదివి వినిపించిపోతున్నా, అది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ ప్రూఫ్ అది ఓకేనా? ఆ ఎంటైర్ ఆర్టికల్ చదవండి. తర్వాత మీరేంటంటే నేను పక్కన డిస్ప్లే చేస్తాను. నేను ఒక పారాగ్రాఫ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది చదివి వినిపిస్తాను. అది చూడండి, చదువుతున్నాను. All the 3 DISCOMs calculated the cost of power purchase and retail supply costs separately and submitted to representation to the APERC, seeking permission to adjust the true-up charges in the phased manner. అంటే true-up charges అన్నదాన్ని ఫేజ్ వైజ్గా కలెక్ట్ చేయడాన్ని మీరు అప్రూవల్ తీసుకోండి అని చెప్పారు. The DISCOMs have decided to collect the true-up charges in 36 months from August 2022 to July 2025. The DISCOMs moved to new model to estimate the cost of power purchase supply, as they have taken the entire 5 years period from 2014 to 2019 to adjust the charges. ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే, the DISCOMs have decided to collect the true-up charges in 36 months from August 2022 to July 2025. ఇది మ్యాటర్. దానికి అప్రూవల్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించేదాకా మేము ఉద్యమం నడుపుతానే ఉంటాం ఆపని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా? విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ఏమన్నా సంబంధం ఉందా? అబ్బాయి అస్సలు లేదు. వాళ్ళకి సంబంధం కూడా లేదు. పవర్ ట్రూ-అప్ ఛార్జెస్ అప్రూవ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. దాన్ని ఆగస్టు 2022 నుంచి 2025 జూలై వరకు మీరు ట్రూ-అప్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకోవచ్చు అని అప్రూవల్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారే. ఇది సాక్షిలో ముందు చదివాను నేను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చదివానా, టైమ్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ మీడియాలో వచ్చింది ఇది. ఒకవేళ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది తప్పని మీకు అనిపిస్తే డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా లింక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, మీరు అతని మీద కేసు ఫైల్ చేయండి టైమ్స్ ఆఫ్ ఇండియా మీద. లేదు అంటే ఎదవ డ్రామాలు ఆపేయండి. ఉద్యమాల్లో మీరు వైఎస్ఆర్సీపీ జెండా పెట్టి జై జగన్ అని అరిస్తే మీరు పవర్ కోసం బాధపడుతున్నారో, పవర్ బిల్స్ ఎక్కువైపోయి ప్రజల మీద బాధపడుతున్నారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఆ పవర్ బిల్స్ ఎక్కువ చేసింది మీరే 2025 వరకు అప్రూవల్ ఇచ్చేసారు మీ అంతటి మీరే. ఓకే, గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడారు, విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ, వీలైనంత తొందరగా దీన్ని రికవర్ చేస్తాం, అంటే స్టేట్ని ఈ పవర్ డెఫిసిట్ నుంచి పవర్ సర్ప్లస్కి తీసుకుని వస్తామని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడారు. సంతోషం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు వైసీపీ కదా, ఓడించి మంచి పని చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి. ఫ్యూచర్లో ఇలాంటివి చాలా చేస్తూనే ఉంటారు, ఇంకా అలవాటుగా పెట్టుకుంటారు, దీన్ని హ్యాబిట్గా చేసుకుంటారు దీన్ని.
సో నా అపీల్ ఏంటంటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ సబ్స్క్రైబర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేక్ ఎలిగేషన్స్, ఇట్లాంటి పొలిటికల్ డ్రామాస్ని, పొలిటికల్ గెయిన్స్ కోసం మనం ఎండగట్టాలంటే ఏం చేయాలి? కామెంట్స్ రూపేణ ఐడియాస్ ఇవ్వండి. అండ్ దీని మీద, ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.